వయసుని 175 175 ఇవ్వచ్చు కదా జగన్ ని. ఒక్కసారి ఆంధ్ర వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపో, తర్వాత నువ్వు వెయిట్ చేయి ఎంత ఇస్తావో. అంటే అంతతో ఒక 5కి నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావో చెప్పు. ఆ తర్వాత నీ మాటలు బట్టి ఎవరు గెలుస్తారో నువ్వు చెప్తావు. అంటే మీరు ఎంత ఇస్తారు 5 ఇయర్స్ ఎంత ఇస్తారు రేటింగ్ జగన్ పాలన? 0.5 ఇవ్వచ్చు 5కి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగమే లేదు, ఉద్యోగ అవకాశాలు ఏంది, నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పారు, 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా జగన్ గారు. అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ నుంచి వచ్చినాయి? ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా. సో అమ్మఒడి నాడు నేడు పథకం ద్వారా పిల్లలకు చాలా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారని చెప్తున్నారు, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన అమ్మాయి మస్తు పాస్ అయింది కదా, చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా. అన్నిట్లలో చూసాం కదా, యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మస్తు మార్కులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ కొడాలి నాని రోజాపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళపైన కామెంట్ చేయడానికి ఏముంది, వాళ్ళు అరుస్తూనే ఉంటారు ఇద్దరు. వాళ్ళు ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళని జగన్ గుర్తించాలి. అరిస్తేనే మేము ఒకళ్ళం బతుకున్నామని జగన్ గుర్తిస్తాడు కాబట్టి అరుస్తూనే ఉంటారు. ఇప్పుడు జగన్ గారు అంటే ఎమ్మెల్యే సీట్లపై మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే అంటే ఆ ప్లేస్ లో అంటే ఆ సీట్లు మారుస్తున్నారు కదా, ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ అని మారుతున్నారు నియోజకవర్గ సీట్లు. సో క్యాండిడేట్స్ మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. క్యాండిడేట్ మారితే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడ పోయినా గెలుస్తారేమో అని ఒక చిన్న ఆశ పెట్టుకుంటున్నారు, కానీ ఈసారి గెలవరు. సో ఒకసారి ఏపీకి వెళ్ళి ఆ రోడ్లు చూస్తే, ఆయన చేసే పరిపాలన చూస్తే, అంటే ఒక చెప్పాలి అంటే సీరియస్ గా ఒక నియంతృత్వ పరిపాలన చేస్తున్నాడు కిమ్ లాగా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతున్నాం, హైదరాబాద్ బాగుందనే కదా. ఇటువంటి డెవలప్మెంట్ కోరుకోవచ్చేమో, ఎందుకంటే విభజన సమయంలో ఆయనకు అంత టైం దొరకలేదేమో, ఇప్పుడు చేస్తారేమో మళ్ళీ. ఓకే, ఒక ఛాన్స్ అని అడిగితే ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటి? ఏమీ లేదు. సో జగన్ గారు ఇంకో ఛాన్స్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. మరి ఎవరికి మీ మద్దతు? చంద్రబాబు నాయుడు పవన్ అలయన్స్ కే ఉంటుంది, ఎవరి మద్దతు అయినా. ఓకే, సో మరి లాస్ట్ టైం 151 సీట్స్ గెలిచారు కదా పవన్ కళ్యాణ్ జగన్ గారు. సో ఈసారి ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? ఎన్ని గెలిచారు లాస్ట్ టైం? 151 సీట్స్ వచ్చారు, గెలిచారు. ఈసారి ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? 175 51 గెలవచ్చు మేబీ. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయితే, సెకండ్ 2 సంవత్సరాలు అదే పవన్ కళ్యాణ్ అవుతారు. మద్యపానం నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతా అని చెప్పారు కదా జగన్ గారు. సో నిజంగానే సంపూర్ణ మద్యపానం నిషేధం అయింది అనుకోవచ్చా? మద్యపానం నిషేధం కాదు కదా, కల్తీ బ్రాండ్ అన్ని వచ్చి చాలా మంది ఏపీలో హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. రోజు కూడా మద్యపానం నిషేధం ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, అదే లోకేష్ గారు ఇవ్వగల మంత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది, ఏ మేర ప్రభావం చూపించారు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో? ఇప్పుడు జనసేన గురించి నాకు తెలియదు, లోకేష్ గారి పాదయాత్ర మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అయింది, ప్రజల్లోకి బాగా వెళ్ళింది, మంచి రిజల్ట్ వస్తుంది 2024 విత్ ఎలక్షన్ లో. ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? డిపెండ్స్ అపాన్ పార్టీ, వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు మనకు తెలియదు కదా బ్రో, అది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అదంతా. అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ కి సీట్ దక్కకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు అవంతా మనకి. ఇప్పుడు షర్మిల గారు అన్నపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ లో చేరి. సో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? షర్మిల గారు విమర్శలు అంటే ఇంకా ఎవరికి పార్టీ తగ్గట్టు వాళ్ళ పార్టీని వాళ్ళు చేసుకోవాలి కదా, సో దాన్ని అట్లా మనం కన్సిడర్ చేయాలి. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు.